ఎలా సావాలో అర్థం కావట్లేదన్న. నిజంగా చెప్తున్నాను. పై ఎంబీసీలో కూడా పెట్టామన్నా. సూన్‌లో కూడా పెట్టాం కేసు. ఎవరు పట్టించుకోవట్లేదు. మా మీద ట్రావెల్ బ్యాన్ పెట్టారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంటికెళ్ళాలంటే మా దగ్గర డబ్బులు లేవు. ఎలా సావాలో అర్థం కావట్లేదన్న. నిజంగా చెప్తున్నాను. పైకి చెప్పుకెళ్ళిపోతున్నాను. చాలా బాధొచ్చేస్తుందన్న. ముగ్గురం అలాగ ఉన్నామన్న. ఆళ్ళీళ్ళు ఇచ్చిన డబ్బులతోటి అలా బతుకుతున్నాం. ఇప్పుడు మా దగ్గర డబ్బులు కూడా లేవు. 500 వందలు. నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసి స్పందిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాము. ఎందుకు అంటే పొట్ట చేత పట్టుకొని గల్ఫ్ కంట్రీలకు వచ్చి ఇక్కడ ఏజెంట్లు కానీ లేదంటే ఇక్కడ వీసా ఇచ్చిన వాళ్ళు కానీ మోసాలు చేసి మమ్మల్ని చిత్రహింసలు పెడతా అంటే ప్రభుత్వాలు పట్టించుకుంటాయో పట్టించుకోవో తెలియదు, కానీ మా పరిస్థితులు అయితే ఇట్లుంటాయి సార్. ఈ వీడియో మీరు ఒకసారి చూసిన తర్వాత మేము డబ్బులు ఖర్చు పెట్టుకొని అప్పో సొప్పో చేసి ఇంత దూరం వచ్చి ఇక్కడ తన్నులు తినాలన్నా, మా జీవితాలను బలి చేయాలన్నా అనే విషయం అయితే మా మైండ్లో తిరుగుతుంది సార్. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే ఒక భరోసా. ఈ ఏజెంట్ల ద్వారా వీసాలు ఇప్పించి పుషింగుల్లో ఇక్కడికి గల్ఫ్ కంట్రీలకు పంపించి పుషింగ్లలోనే పంపిస్తున్నారు సార్. ఎవ్వరూ అగ్రిమెంట్ ఇవ్వట్లేదు. అగ్రిమెంట్ ఇచ్చి పంపిస్తే మేము ఎంబసీకి వెళ్ళి ఏదో ఒకటి మా బాధలు మేము పడి ఎంబసీకి వెళ్ళి మాట్లాడుకొని రిటర్న్ ఇంటికి రాగలుగుతాం. అదే మమ్మల్ని పుషింగ్లో పంపించి ఇక్కడ పెడుతున్న బాధలు అన్నీ ఇన్ని కావు సార్. ఒకసారి మీరు ఈ వీడియో చూడండి. చూసిన తర్వాత వాళ్ళని కాపాడతారని చెప్పి వాళ్ళ జీవితాన్ని మారుస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి లోకేష్ గారు. మాది ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం అండి. నిమ్మల రామారాయుడు గారి నియోజకవర్గం అండి. మేము ఇక్కడ కువైట్ దేశానికి వచ్చామండి. వచ్చేప్పుడే సంవత్సరం పైన అవుతుందండి. జీతాలు ఎత్తలేదని అడిగినందుకండి మమ్మల్ని చిత్రహింసలు పెట్టారండి. ఇంటికి వెళ్ళిపోతామంటే మా మీద ట్రావెల్ బ్యాన్ పెట్టారండి. ఎంబసీ వారి దగ్గరికి వెళ్ళి కేసు పెట్టామండి. వారేమో పట్టించుకోవట్లేదండి. మా మీద తిరిగి కేసు పెట్టారండి. ఇంటికి వెళ్తారంటే వెళ్ళడానికి లేకుండా మా మీద కేసు పెట్టారండి. ట్రావెల్ బ్యాన్ పెట్టారండి. ఎంబసీ వారిని అడుగుతుంటే అది మీరే చూసుకోండి, మాకు సంబంధం లేదు అంటున్నారండి. మేము ఏం చేయాలి, మాకు ఏం తెలుసండి. ఇక్కడ ఈ దేశంలోనే మేము పనిచేస్తాకు వచ్చామండి. మా మీద అయితే చాలా ఇబ్బందులు పెట్టారు. మేము పెట్టానండి ఫోటోలు, మా అక్కమ్మలు పెట్టండి, మా కపిల్ది ఐడి కూడా పెట్టారండి. మీరు చూస్తారండి. మమ్మల్ని ఏదో రకంగా ఇంటికి రప్పించండి. మీకు నమస్తే, దండం పెడతామండి. చాలా ఇబ్బందులు పడతామండి. ఇక్కడ తినడానికి లేదు, ఉండడానికి లేదండి. ఇంటికాడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి. దయవలిచి మా మీద ఇంటికి రప్పించండి ప్లీజ్ అండి.